అందరికీ నమస్కారం. జ్యోతిష్య నిపుణులు, కాశీలోని కామాక్షి నిత్య అన్నదాన నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః. బాంధవాశివ భక్తాశ్చ స్వదేశో భవనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ, వీక్షిస్తున్నటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులకి హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురూజీ, ఎన్నో ఏళ్ల నుంచి అంటే 100 ఏళ్లుగా ఇప్పుడు హోలీ పండుగ రోజున చంద్రగ్రహణంతో పాటుగా వస్తుంది. అంటే ఒక పండుగ, ఒక చంద్రగ్రహణం కలిసి రావడం వల్ల అండ్ భారతదేశంలో మనకి చంద్రగ్రహణం అనేది ఉంటుందా? ఏ ఏ దేశాల వాళ్ళల్లో చంద్రగ్రహణం అనేది ఉంటుంది? ఎటువంటి నియమాలను పాటించాలి గురించి చంద్రగ్రహణం రోజున? హోళీ పండుగ ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో, కుల మత వర్గ విచక్షణ లేకుండా అన్ని రకాల సాంప్రదాయాల వర్గాల వారందరూ కూడా జరుపుకునే పండుగ. కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో కూడా ఈ యొక్క వసంతోత్సవం అనేటువంటిది జరుపుకుంటారు. అయితే వీక్షిస్తున్నటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, హోళీ పండుగ ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ 100 సంవత్సరాల తర్వాత ఈ హోళీ పండుగ రోజున చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడబోతుంది. 1924 సంవత్సరంలో హోళీ పండుగతో కూడుకున్న చంద్రగ్రహణం వస్తే కరెక్ట్గా 100 సంవత్సరాలకి మళ్ళీ 2024 సంవత్సరంలో హోళీ పండుగతో కూడుకున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. అయితే వీక్షిస్తున్నటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన ప్రధానమైన అంశం, ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావము భారతదేశంలో ఉండదు. ఎందుకంటే చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి, చంద్రగ్రహణం కనిపించినటువంటి కారణం చేత భారతదేశంలోని వాళ్ళందరూ గ్రహణాన్ని పాటించాల్సినటువంటి పని లేదు. గ్రహణ సూతకం, గ్రహణశూల అనేటువంటివి భారతదేశానికి వర్తించదు. అయితే ఏ ఏ దేశాల్లో ఈ గ్రహణ ప్రభావం ఉంటుందనేటువంటిది మనం వివరంగా తెలియచేసుకుందాం. హోళీ పండుగతో కూడుకున్నటువంటి చంద్రగ్రహణం అనేటువంటిది మన భారతదేశంలోని కనిపించదు. కొన్ని దేశాలలో ఈ యొక్క ప్రభావం ఉంటుంది. ఏ ఏ దేశాల వారు ఈ చంద్రగ్రహణ ప్రభావానికి గురవుతారు అంటే, అమెరికా, జపాన్, రష్యా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, హాలండ్, బెల్జియం, నార్వే, స్విట్జర్లాండ్. ఈ దేశాలలో నివసించేటువంటి భారతదేశంలో అనగా హిందువులు ఎవరైనా ఈ యొక్క నియమాన్ని పాటించాలి. అయితే అమెరికా కేంద్రంగా మనం కనుక చూసుకున్నట్లయితే 24వ తారీఖు రాత్రి 11:53 నుంచి 25వ తారీఖు తెల్లవారుజామున 4:32 వరకు ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. పైగా ఆ సమయంలో అందరూ నిద్రలో ఉంటారు కాబట్టి 25వ తారీఖు రోజున ఎటువంటి సందేహం లేకుండా నిస్సంకోచంగా ఈ యొక్క హోళీ పండుగని అందరూ జరుపుకోవచ్చు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు చెప్పబడినటువంటి దేశాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావానికి గురవుతారు. అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల కొన్ని విపత్తులు సంభవించక తప్పదు. అంటే కేవలం ఈ చంద్రగ్రహణం అనే కాదు, ఒకే నెలలో 2 గ్రహణాలు అనేటువంటివి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఏర్పడబోతుంది. మార్చి 25వ తారీఖు రోజున చంద్రగ్రహణం, అలాగే ఏప్రిల్ 8వ తారీఖు రోజున సూర్యగ్రహణం ఏర్పడడం, ఇవన్నీ కూడా ఒకే నెలలో 2 గ్రహణాలు. గమనించుకోండి, ఫాల్గుణ మాసంలో 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. మహాభారత యుద్ధం జరిగే సందర్భంలో ఒకే నెలలో ఒక చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడినటువంటి కారణం చేత ఆ యొక్క ద్వాపర యుగాంతానికి నాంది పలికినటువంటి సందర్భం. అయితే కలియుగం ఏమీ అంతమైపోదు, కానీ ప్రకృతి విపత్తులు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. అందుకనే చంద్రగ్రహణం ఏర్పడుతున్నటువంటి దేశాలలో ఒకటైనటువంటి జపాన్లో ఈ 2 రోజుల క్రితమే భూకంపం అనేటువంటిది ఏర్పడింది. సినీ దర్శకులు రాజమౌళి గారు త్రుటిలో తప్పించుకున్నారనేటువంటి వార్త కూడా
జపాన్లో ఉండడంగా జరిగింది. అయితే జపాన్లో ఈ భూకంపాలు అనేటువంటి సర్వసాధారణమైనప్పటికీ కూడా గ్రహణానికి ముందున కొన్ని ప్రకృతి సూచించేటువంటి విపత్తులు మనకు భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి ఇబ్బందులు మనకు సూచిస్తాయి. ఇంకా చంద్రగ్రహణం అయిపోబోతుంది, సూర్యగ్రహణం కూడా ఇంకా మిగిలి ఉంది. తదనంతర పరిస్థితులు అనేటువంటివి ఖచ్చితముగా ఇబ్బందికర పరిస్థితులు మన భారతదేశమే కాదు యావత్ ప్రపంచం అనేటువంటిది ఎదుర్కోక తప్పదు. ఇందులో సందేహం లేదు. ప్రకృతిలో జరిగేటువంటి విపత్తులు భూభాగంలో నివసించేటువంటి మానవుల మీద ఉంటాయి అని సందేహమే లేదు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి వాతావరణ జ్యోతిష్య విజ్ఞానం కూడా మనకు దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తుంది. కాబట్టి ఇంతకుముందు మీరు ఒకసారి కనుక గమనించుకున్నట్లయితే ఇంతకుముందు జరిగినటువంటి గ్రహణాల ప్రభావం వల్ల ఆ గ్రహణాలు ఏర్పడిన తరువాత జరిగినటువంటి ప్రకృతి విపత్తులు కావచ్చు, ప్రమాదకరమైనటువంటి సంఘటనలు కావచ్చు, భారీ సంఖ్యలో జన నష్టము, ఆస్తి నష్టము కలిగినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గ్రహణ సందర్భంగా వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి విపత్తుల్ని అంత తేలిగ్గా అంచనా వేయడానికి లేదు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు ఏదైనా కానీ గ్రహణ సమయం అనేటువంటిది చాలా మహాపుణ్యకాలము. ఎక్కడ ఈ గ్రహణం ఏర్పడుతున్నా దానికి సంబంధించినటువంటి ఆ కాలానికి మన భారతదేశ కాలానికి అన్వయింప చేసుకొని దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అనగా ఉపాసన నియమాలు కనుక పాటించుకున్నట్లయితే గ్రహణ దోషం నుంచి మనం బయటపడతాము, మన కుటుంబం బయటపడుతుంది. అయితే భారతదేశ కాలమాన పరిస్థితుల ప్రకారం చూసుకున్నట్లయితే చంద్రగ్రహణం అనేటువంటిది 25వ తారీఖు రోజున ఉదయం 10:32 నుంచి మధ్యాహ్నం 3:03 వరకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో గ్రహణ సందర్భమైనటువంటి శూల మన భారతదేశంలో లేకపోయినప్పటికీ గ్రహణ సమయం మన భారత కాలమానికి అన్వయించుకున్నట్లయితే వచ్చేటువంటి సమయం. కాబట్టి ఈ సమయంలో శిష్ట జన రక్షణ, దుష్ట జన శిక్షణ అనేటువంటిది జరిగేటుంది. ప్రకృతిలో జరిగే మార్పు ఇది. కాబట్టి మనమందరం కూడా రక్షింపబడాలంటే ఈ చెప్పినటువంటి 10:32 నుంచి మధ్యాహ్నం 3:03 25వ తారీఖు రోజున వీక్షిస్తున్నటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు అందరూ కూడా చక్కగా నియమాల్ని పాటించండి, దైవ ఆరాధనలో చేసుకోండి. ఎందుకనంటే మనకు హోలీ పండుగ అనేటువంటిది చాలా విశేషమండి. అహోరాత్రులు 4: శివరాత్రి, హోలీ పండుగ, జన్మాష్టమి, దీపావళి. ఇవన్నీ కూడా రాత్రి జరుపుకునేటువంటి పండుగలు. కాబట్టి ఈ రాత్రి జరుపుకునేటువంటి ఈ అహోరాత్రాలు 4 ఎంతటి ప్రభావవంతమైనవి అంటే ఒక్కొక్కటి ఎంత ప్రభావవంతంగా ఉంటుందనంటే 1000 సూర్యగ్రహణాలు 1000 చంద్రగ్రహణాల్లో మనం జపం చేసుకుంటే ఎంత పుణ్యఫలాన్ని మనం పొందుతామో ఈ ఒక్క అహోరాత్రులైనటువంటి రోజుల్లో మనం చేసుకోవడం వల్ల అంత పుణ్యఫలాన్ని పొందుతాం. కాబట్టి వీక్షిస్తున్నటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు మనము, మన కుటుంబము, మన దేశం బాగుండాలని అంటే ఈ చెప్పినటువంటి సమయంలో ఇష్టదేవతారాధన, కులదేవతారాధన, మీకు గురువుగారు ఏదైనా మంత్రం ఉపదేశం చేసినట్లయితే ఆ మంత్రోపదేశాన్ని కూడా మీరు ఉచ్చరించినట్లయితే తప్పకుండా ఆ మంత్ర ద్రష్ట అయినటువంటి దేవతానుగ్రహం మీకు కలిగి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో మీ కుటుంబం వర్ధిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.